శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క 2025వ సంవత్సరంలో జనవరి నెలలో మరి వృషభ రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జనవరి నెలలో వృషభ రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో వారి వల్ల నూతన ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా బంధువులతో, మిత్రులతో విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు దైవ దర్శనం చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. మాస ద్వితీయార్థం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి. ప్రథమార్థంలో కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినా మాస ద్వితీయార్థానికి వచ్చేసరికి అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా మీకు ఈ నెలలో ధనానికి అంటే ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా కోర్టు వ్యవహారికంగా కూడా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. భూ వ్యవహారికంగా ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ, అదేవిధంగా ఏవైనా ఇల్లు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. అదేవిధంగా బంధుమిత్రులతో వారి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు గతంలో ఏవైనా మధ్యలో చిన్న పనులు ఆటంకాలు కలిగి ఆపి ఉంటే అటువంటి పనులు కూడా తిరిగి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ఈ నెలలో మీరు లాభాలు పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు ఈ యొక్క జనవరి నెల. ఇక అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. అదేవిధంగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కూడా సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకొని మీరు వారి మందన పొందడం ద్వారా గతంలో ఏవైనా ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, లేదా ఏవైనా ట్రాన్స్ఫర్స్ మళ్ళీ ఒకసారి మళ్ళీ వాటి గురించి చర్చిస్తే తప్పక ఆ పనులు కూడా అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. గతంలో మీకు ఏమైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అనేది అయితే తిరిగి వస్తుంది. కాకపోతే కొన్ని ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అంటే నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి కొన్ని చిన్న ఆటంకాలు అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ నెలలో కొంచెం తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా ఏవైనా గతంలో ఏవైనా ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరూ కూడా. ఇక మొత్తంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం కొన్ని విషయాల్లో అలసత్వం అనేది ప్రదర్శించకుండా మీరు మీ పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మీకు ఈ నెలంతా కూడా మంచి జరుగుతుందండి. ఇక వీరికి ఈ నెలలో పరిష్కారంగా చెప్పాలి అంటే సోమవారం రోజు నాడు ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకోండి. ఆ యొక్క స్వామివారికి చేతనైనంత వరకు అభిషేకం కానీ, అర్చన కానీ, ఏదో ఒక రకమైన పూజ చేసుకోండి. ఆ పూజ చేసుకొని ఆ తదుపరి అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి కేజీంబావు బియ్యం దానం చేసుకోండి. దానం చేసుకుంటే అన్ని విషయాల్లో కూడా మీకు మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.